రాజకీయాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేతలు కొట్టుకునే రోజులు పోయాయని, కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పుకొచ్చారు. వేదికపై వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు కలిసి కనిపిస్తే ఎప్పుడు కొట్టుకుంటారో అని కొందరు ఎదురు చూస్తుంటారని, కానీ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అలాంటి వాటికి ఆస్కారం లేదన్నారు బండి. తనకు ఓటేసిన ప్రజలే ఇతర పార్టీలకు ఓటేశారని చెబుతూ తనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఓటర్లు ఓటేయలేదని చమత్కరించారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవాలి తప్ప తిట్టుకోవద్దంటున్నారు కేంద్ర మంత్రి. అట్లా మీ ముందు నడుచుకుంటారు అంతే, ఏం కొట్లాడుకోరు. మీరు అనుకుంటారు ఏముండదన్న ఎక్కువ కొట్లాడు, ఎక్కువ కళ్ళమోషము, స్వార్థం ఉంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అనారోగ్యానికి గురవుతాం. మనం పొలేట్ గా ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాలి, తిట్టుకోవద్దు, విమర్శలు చేసుకోవాలి. ఎన్నికల తర్వాత నాకు మీరే ఓట్లేస్తారు, బీజేపీ నాకు ఓట్లేసారు, మోడీ గారు ఓటేసారు, సత్యనకు మీరే ఓట్లేస్తారు, శరద్ రావుకు మీరే ఓట్లేస్తారు. మీ ఓట్లతో మేము గెలుస్తాం. మాకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఓట్లేలే, నాకు వాళ్ళు కూడా వేరే వాళ్ళు, మీరు ఓట్లేస్తాం గెలుస్తాం. కానీ ఒక మంచి ఆలోచనతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి అదే ఆలోచనతో మీకు సేవ చేసే అదృష్ట అవకాశం మాకు వచ్చింది కాబట్టి అదే దృక్పథంతో మేము పనిచేస్తా ఉంటాం. వేదికపై కూర్చున్న మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఇతర నేతలను ఉద్దేశించి వారి వ్యవహార శైలిని ప్రస్తావిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తాం, కానీ తరువాత అంతా డెవలప్మెంట్ పై ఫోకస్ పెడతామన్నారు సంజయ్. చాలా అవగాహన వ్యక్తి, సమస్యల మీద అవగాహన వ్యక్తి, అనేక విషయాల్లో ఎప్పటికప్పుడు స్పందించేటువంటి భానుప్రసాద్ గారు ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒక ఫైటర్. తెలుగు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా, టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలతో ఫైట్ చేసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. ఏమో శరద్ రావు గారు ఫస్ట్ మావోడే, ఇప్పుడు దానిలో వేణా కూడా ఎప్పుడు మాత్రం ఉంటుండే. అప్పుడు ఎప్పటి కాదు, అప్పుడు చెప్తే పాత ఎమ్మెల్యేలు లొల్లు పెడతాడు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కూడా మా వాళ్ళకి కొంచెం సాయం చేస్తుండే పాపం. అప్పుడు చేస్తే పాతకెళ్ళి పక్క పెడతాడు, అందుకే అప్పుడు ఇప్పుడు చెప్తాడు నేను. అలాగే మాజీ సర్పంచ్లు పెండింగ్ బిల్లులు రాక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్. వారికి చెందిన 1300 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారాయన. తప్పకుండా సీఎం సమస్యను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సంజయ్. సర్పంచ్ బాధపడుతున్నారు. మొన్నే ముఖ్యమంత్రి గారిని మొన్ననే కోరిన పాపం తాజా మాజీ సర్పంచ్ ఇబ్బంది పడుతుంది సార్, వాళ్ళకు 1300 కోట్ల రూపాయలు ఇవ్వాలి, పాపం వాళ్ళు అభివృద్ధి చేసిండ్రు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించినట్టు కనబడ్డది. తప్పకుండా ఇస్తారన్న నమ్మకం నాకైతే ఉంది. తాజా మాజీ సర్పంచ్ బాధలు తీరుతారన్న నమ్మకం, విశ్వాసం నాకైతే ఉన్నది. కష్టపడ్డారు పాపం వాళ్ళు, బిల్ రాక చచ్చిపోతున్నారు వాళ్ళు. ఎమ్మెల్యే సాబ్ యొక్క కోరిక మేరకు మా ఎమ్మెల్యే సార్ కలిసినప్పుడల్లా సీఆర్ పైసలు పడతారు. మొదదానికేమో ఆ గన్నేరువరం బేగంపేట రోడ్ అయిపోయింది, ఇక రోడ్ చేసినాక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు గన్నేరువరం ఆ డ్యామ్ లోకి వెళ్ళి బ్రిడ్జ్ కట్టాలట. పొద్దున్నే ఎప్పుడన్నా మీటింగ్లో కలిస్తే అన్న బ్రిడ్జ్ అవుతుందా, చేయించావా? ఇప్పుడు రాంగా కార్ దిగిన వెంటనే బ్రిడ్జ్ అవుతుందా కాదా? మళ్ళా నేను ఆ బ్రిడ్జ్ పేరు నీ పేరే పెడతాను అని చెప్పిన. ఎందుకంటే